ప్రతి సీజన్ కంటే ఈసారి టీమ్స్ అన్ని ఎక్కువ మంది ఇండియన్ ప్లేయర్స్ ని రిటైన్ చేసుకున్నారు. దీనివల్ల ఈ ఆప్షన్ లో మరీ పెద్ద ఇండియన్ స్టార్స్ అయితే లేరు, కానీ ఉన్న తక్కువ మంది కోసం చాలా కాంపిటీషన్ ఉంటుంది. అలాంటి ఈసారి ఆప్షన్ లో టాప్ 12 ఇండియన్ ప్లేయర్స్ ఎవరున్నారు, వాళ్ళని ఏ టీమ్స్ టార్గెట్ చేయొచ్చు, ఇలా అన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఈ వీడియోలో పెద్ద ప్లేయర్స్ మాత్రమే తీసుకున్నా, డొమెస్టిక్ ప్లేయర్స్ గురించి మరో సపరేట్ వీడియో చేస్తాను. ఇంకా లేట్ చేయకుండా నౌ లెట్స్ గెట్ ఇంటు ద టాపిక్. నెంబర్ 12 దీపక్ హుడా. ఇతన్ని తీసుకోవడానికి టీమ్స్ ఇంట్రెస్ట్ చూపిస్తాయి. బేసిక్ హుడా అయితే ఒక బాటింగ్ ఆల్రౌండర్, మిడిల్ ఆర్డర్ అండ్ ఫినిషింగ్ లో ఎక్కడైనా బాటింగ్ చేయగలడు. పాస్ట్ లో ఎల్ఎస్జీకి నెంబర్ 3 అండ్ నెంబర్ 4 పొజిషన్ లో బాగా రాణించాడు. ఈవెన్ ఫినిషర్ రోల్ లోను బిగ్ హిట్టర్ గా మంచి ఎబిలిటీ ఉంది. అయితే లాస్ట్ సీజన్ లో సిఎస్కే కి మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయాడు. 6 గేమ్స్ వరకు ఆడితే ఒక్క మంచి నాక్ కూడా ఆడలేకపోయాడు. ఆ ఫామ్ పక్కన పెడితే అదర్వైజ్ హుడా మంచి బ్యాటరీ. ఈ కేసు మంచి మొమెంటం దొరికి సెట్ అయ్యేటంటే కన్సిస్టెంట్లీ బిగ్ ఇన్నింగ్స్ ఆడగలడు. దాంట్లోనూ అటాకింగ్ మైండ్ సెట్ తో ఆడుతుంటాడు. అట్ ద సేమ్ టైమ్ యాజ్ స్పిన్నర్ గా బౌలింగ్ లోనూ కాంట్రిబ్యూట్ చేయగలడు. అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఇతని రీసెంట్ ఫామ్ గురించి మాట్లాడుకోవాలి. లాస్ట్ నవంబర్ రంజీ మ్యాచ్ లో ముంబైకి ఎగ్నెస్ట్ గా ఏకంగా 248 రన్స్ కొట్టేశాడు. అసలు ఆ ఒక్క నాక్ తో డొమెస్టిక్ మొత్తాన్ని షేకాడించాడు. అలానే ఆన్ గోయింగ్ సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలోను చాలా బాగా రాణిస్తున్నాడు. తమిళనాడు పైన 76 రన్స్, కర్ణాటక పైన 43 అండ్ ఉత్తరాఖండ్ పైన 90 రన్స్ బిగ్ నాక్ కొట్టేశాడు. ఇప్పుడు చాలా టీమ్స్ కి ఇలాంటి ఇండియన్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ కావాలి. జీటీకి నెంబర్ 4 పొజిషన్ ఖాళీగా ఉంది కాబట్టి వాళ్ళు వెళ్తారు. ఆర్సీబీకి అవసరం ఉంది, సో వాళ్ళు టార్గెట్ చేస్తారు. సన్ రైజర్స్ కి చూసుకున్నా నెంబర్ 6 ఫినిషర్ కావాలి. లక్నోకి నెంబర్ 3 పొజిషన్ వేకెంట్ గా ఉంది. ఇలాంటి టీమ్స్ అన్ని వెళ్తారు. నెంబర్ 11 చేతన్ సకారియా. ఈ ఫాస్ట్ బౌలర్ ని టీమ్స్ తీసుకోవడానికి మోర్ పాసిబిలిటీస్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సకారియా అయితే వెరీ ప్రామిసింగ్ లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్. పెద్దగా అవకాశాలు రాక అండర్ రేటెడ్ ప్లేయర్ గా మిగిలిపోయాడు, కానీ లేదంటే వెరీ క్వాలిటీ బౌలర్. ఎందుకంటున్నా అంటే పవర్ ప్లే లో మంచి స్వింగ్ అండ్ అక్యురసీ ఉంటుంది. యూజువల్లీ తక్కువ ఎకానమీతో బౌలింగ్ చేస్తుంటాడు. దాంట్లో ఒక వికెట్ టేకర్. తక్కువ ఎకానమీతో వికెట్స్ తీసుకుని ఇలాంటి లెఫ్ట్ ఆర్మ్ బౌలర్స్ చాలా రేర్. నాట్ ఓన్లీ పవర్ ప్లేనే కాదు, సకారియా డెత్ ఓవర్స్ లో ఇంకా డేంజరస్ గా ఉంటాడు. పర్టికులర్ గా కట్టర్స్ అండ్ స్లోర్ బాల్స్ ఎక్కువగా వేస్తుండడంతో బ్యాటర్స్ కూడా ఇతని బౌలింగ్ లో రన్స్ కొట్టడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. రైట్ నో చాలా టీమ్స్ కి డెత్ బౌలర్ కావాలి. లైక్ ఆర్సీబీకి ఖచ్చితంగా అవసరం. కేకేఆర్ కి చూసుకుని ఎవరూ లేరు. ఈవెన్ డీసీకి కావాలి. ఇలాంటి టీమ్స్ అన్ని వెళ్తారు. నెంబర్ 10 విఘ్నేష్ పుత్తూర్. ఈ కుర్రోడ్ని ముంబై రిలీజ్ చేయడం రియల్లీ పెద్ద షాకింగ్. ఎందుకంటే లాస్ట్ ఇయర్ డెబ్యూ సీజన్ లో అదరగొట్టేశాడు. 5 గేమ్స్ ఆడి 6 వికెట్స్ తీసుకుని ఇంప్రెస్ చేశాడు. సీజన్ లో ఎక్కువగా అవకాశాలు ఇవ్వలేదు, కానీ ఇచ్చుంటే ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చుండేవాడు. మరి వాళ్ళ దగ్గర ఎక్కువ స్పిన్ ఆప్షన్స్ ఉండడంతో పర్స్ కోసం విఘ్నేష్ ని వదిలేశారు. ఇప్పుడు ఆప్షన్ లో చాలా టీమ్స్ ఇతని కోసం వెళ్తారు. బికాస్ విఘ్నేష్ ఒక మంచి లెఫ్ట్ ఆర్మ్ రిస్ట్ స్పిన్నర్. దాంట్లో లాస్ట్ సీజన్ లో ఇంప్రెసివ్ గా రాణించాడు. అదే ఇతన్ని తీసుకుంటే ఫ్యూచర్ స్టార్ గా పనికొస్తాడు. పంజాబ్ కు ఒక బ్యాకప్ స్పిన్నర్ కావాలి కాబట్టి వాళ్ళు వెళ్తారు. సిఎస్కే కి చూసుకున్న ఇండియన్ ఎక్స్ స్పిన్నర్ ని గ్రూప్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎల్ఎస్జీ బెస్ట్ లోని వదిలేశారు కాబట్టి సో వాళ్ళు వెళ్తారు. ఇలాంటి టీమ్స్ నుండి కాంపిటీషన్ చూసే అవకాశం ఉంది. నెంబర్ 9 ఆకాష్ మాధ్వల్. ఇతనైతే రైట్ ఆర్మ్ మీడియం ఫాస్ట్ బౌలర్. మెయిన్లీ ఇతని బౌలింగ్ లో క్వాలిటీ పేస్ చూస్తూ ఉంటాం. కన్సిస్టెంట్లీ 130 to 145 మధ్యలో స్పీడ్ మెయింటైన్ చేస్తుంటాడు. బోత్ పవర్ ప్లే అండ్ డెత్ ఓవర్స్ లోను బౌలింగ్ చేసే ఎబిలిటీ ఉంది. ఈవెన్ పవర్ ప్లే కంటే డెత్ ఓవర్స్ లో చాలా ఎఫెక్టివ్ చూపిస్తుంటాడు. ఎస్పెషల్లీ స్కిడ్డీ డెలివరీస్ కానీ, స్లో డెలివరీస్ కానీ, యార్కర్స్ కానీ అన్ని ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ చేస్తుంటాడు. పర్టికులర్ గా యార్కర్స్ విషయంలో ఆకాష్ టాప్ బెస్ట్ బౌలర్ అని చెప్పుకోవాలి. మిగతా బౌలర్స్ తో కంపేర్ చేసుకుంటే ఇతను ఎక్కువగా యార్కర్స్ వేస్తూ ఉంటాడు. దానివల్ల ఆకాష్ కి ఎక్కువగా రికగ్నైజ్ దొరికింది. లాస్ట్ సీజన్ లో రాజస్థాన్ కి మరీ పెద్ద ఇంపాక్ట్ చూపించలేకపోయాడు, కానీ దాని ముందు సీజన్ ఎంఐకి చాలా బాగా రాణించాడు. ఆకాష్ ని ప్రాపర్ గా యూజ్ చేసుకుంటే మీకు చాలా పెద్ద ఎసెట్ అవుతాడు. ముందు చెప్పుకున్నట్లు చాలా టీమ్స్ కి డెత్ బౌలర్ విషయంలో కన్సర్న్ ఉంది. డీసీ, కేకేఆర్ అండ్ సన్ రైజర్స్ లాంటి టీమ్స్ ఇతని కోసం పోటీ పడతారు. నెంబర్ 8 కేఎస్ భరత్. బేసిక్లీ మనోడైతే ఒక రైట్ హ్యాండెడ్ బ్యాటర్. కరెంట్లీ ఇండియన్ క్రికెట్ టీమ్ లో వన్ ఆఫ్ ద అండర్ రేటెడ్ వికెట్ కీపర్ గా ఉన్నాడు. లాంగ్ ఫార్వర్డ్ ప్లేయర్ గా రికగ్నైజ్ ఉండడంతో టీమ్స్ కొనుక్కోవడానికి పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదు. అది ఇప్పుడు చూసుకుంటే షార్ట్ ఫార్మాట్ లోను కన్సిస్టెంట్ గా రాణిస్తున్నాడు. ప్రీవియస్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ లో చాలా బాగా రాణించాడు. 6 గేమ్స్ ఆడితే 206 రన్స్ స్కోర్ చేశాడు. రీసెంట్ ఫామ్ చూసుకున్న స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తున్నాడు. ఈ సంవత్సరం రంజీ ట్రోఫీలో 250s అండ్ ఒక సెంచరీతో 311 రన్స్ కొట్టాడు. మోర్ ఓవర్ ఆన్ గోయింగ్ సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో ఆంధ్ర తరపున కన్సిస్టెంట్ గా రాణిస్తున్నాడు. 43, 30, 15, 24, 53 ఇలాంటి నాక్స్ కొట్టాడు. మొత్తానికి స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ తో మళ్ళీ ఐపీఎల్ లో కంబ్యాక్ కోసం చూస్తున్నాడు. ఇప్పుడు ఆప్షన్ లో ఫారిన్ కీపర్స్ కుప్పలు తిప్పలుగా ఉన్నారు, కానీ ఇండియన్ క్వాలిటీ కీపర్స్ చాలా లిమిటెడ్. ఎస్పెషల్లీ కేకేఆర్ కి ఇండియన్ వికెట్ కీపర్ ఎవరు లేరు, సో వాళ్ళు వెళ్లే ఛాన్స్ ఉంది. ముంబైకి చూసుకున్నా బ్యాకప్ గా ఓపెనింగ్ వికెట్ కీపర్ కావాలి. ఇలాంటి టీమ్స్ అన్ని వెళ్తారు. నెంబర్ 7 మయాంక్ అగర్వాల్. ఇతనైతే రైట్ హ్యాండెడ్ ఓపెనింగ్ బ్యాటర్. లాస్ట్ సీజన్ లో యాజ్ రిప్లేస్మెంట్ గా వచ్చి ఆర్సీబీకి వాల్యుబుల్ కాంట్రిబ్యూషన్ ఇచ్చాడు.
రైట్ నో మైంక్ ఫామ్ చూసుకున్న డొమెస్టిక్ సర్కిట్ లో సాలిడ్ కంబ్యాక్ ఇస్తున్నాడు. ఆన్ గోయింగ్ సైర్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కర్ణాటక టీమ్ కి ప్రామిసింగ్ ఇంటెన్షన్ చూపిస్తున్నాడు. మీరు మైక్ ని తీసుకుంటే అడ్వాంటేజ్ ఏంటంటే మిగతా బ్యాటర్స్ తో కంపేర్ చేసుకుంటే ఇతనికి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఆల్రెడీ పాస్ట్ లో చాలా సక్సెస్ఫుల్ గా రాణించినాడు. దాంట్లో ఓపెనింగ్ లోనే కాకుండా నెంబర్ 3 అండ్ నెంబర్ 4 పొజిషన్ లోనూ ఆడగలడు. అంటే టాప్ 4 లో ఏ బ్యాటర్ నైనా రిప్లేస్ చేయగలడు. ఇలాంటి ప్లేయర్స్ బ్యాకప్ గా కావాలని చాలా టీమ్స్ అనుకుంటున్నారు. లైక్ ఢిల్లీ క్యాపిటల్స్, ఆర్సీబీ, ఎల్ఎస్జీ, జీటీ అండ్ ఎస్ఆర్ఎస్ టార్గెట్ చేయొచ్చు. ఆర్సీబీకి బాగా రాణించినాడు కాబట్టి వాళ్ళు వెళ్తారు. ఈవెన్ ఎస్ఆర్ఎస్ కి బ్యాకప్ ఓపెనర్ కావాలి. సో మాజీ ప్లేయర్ కోసం వెళ్లే ఛాన్స్ ఉంది. ఇక నెక్స్ట్ ప్లేయర్ గురించి మాట్లాడుకునే ముందు ఆప్షన్ కి సంబంధించి మన ఛానల్లో అన్ని రకాల వీడియోస్ వస్తూనే ఉంటాయి. లేటెస్ట్ గా ఏ ప్లేయర్ కోసం ఏ టీం టార్గెట్ చేస్తున్నారు, టీమ్ స్ట్రాటజీస్ ఏంటి, ఆప్షన్ తర్వాత టీమ్ రివ్యూస్, ఇలా ఒకటేంటి మీరు అనుకునే ప్రతి విషయం మన ఛానల్లో వీడియో రూపంలో ఉంటుంది. ఒక సబ్స్క్రైబ్ చేసుకుంటే అవన్నీ ఫస్ట్ మీరే చూడొచ్చు. సో ప్లీజ్ కొట్టేసండి. నౌ లెట్స్ గెట్ ఇంటు ద మ్యాటర్. నెంబర్ 6 పృథ్వీ షా. లాస్ట్ 2 ఏళ్లుగా ఐపీఎల్ లో కనబడకుండా పోయిన ఇతన్ని తీసుకోవడానికి ఈసారి టీమ్స్ అన్ని పోటీ పడొచ్చు. బికాస్ ఆఫ్ మెయిన్ రీజన్ పృథ్వీ రీసెంట్ ఫామ్. లేట్ రంజీస్ లో చండీగఢ్ పైన ఏకంగా 222 రన్స్ బాధేశాడు. అక్కడితో ఆకుండా కర్ణాటక పైన 67 రన్స్ స్కోర్ చేశాడు. ఆ టోర్నీలో 7 ఇన్నింగ్స్ ఆడితే 67 బ్యాటింగ్ యావరేజ్ తో 470 రన్స్ కొట్టి మొత్తం రఫ్ ఆడించాడు. నాట్ ఓన్లీ లాంగ్ ఫార్మాట్ అనే కాదు, ప్రెజెంట్ సైర్ ముస్తాక్ అలీ ట్రోఫీలోను సెన్సేషనల్ గా రాణిస్తున్నాడు. హైదరాబాద్ కి ఎగ్నిస్ట్ గా 33 బాల్స్ లో 66 రన్స్, ఆల్సో పంజాబ్ కి ఎగ్నిస్ట్ గా 71 రన్స్ కొట్టేశాడు. మొత్తానికి ఈ పర్ఫార్మెన్స్ తో సాలిడ్ కంబ్యాక్ ఇవ్వడానికి చూస్తున్నాడు. అయితే మనందరికీ తెలిసిందే పృథ్వీ షా ఒక స్పెషల్ ఎబిలిటీ ప్లేయర్. ఇతనిలో ఒక యూనిక్ టాలెంట్ ఉంది. మళ్ళీ ట్రాక్ ఎక్కితే పృథ్వీ షా 2.0 చూసే అవకాశం ఉంది. ఇప్పటికే కొన్ని టీమ్స్ ఇతన్ని టార్గెట్ చేస్తున్నట్టు రిపోర్ట్స్ వస్తున్నాయి. మెయిన్లీ కేకేఆర్ తీసుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈవెన్ ఎల్ఎస్జీ అండ్ జీటీ నుండి కాంపిటీషన్ ఉండే ఛాన్స్ ఉంది. నెంబర్ 5 రాహుల్ త్రిపాఠి. ఇతని కోసం డెఫినెట్లీ పోటీ ఉంటుంది. ఫస్ట్ త్రిపాఠి అయితే రైట్ హ్యాండెడ్ బ్యాటర్, టాప్ ఆర్డర్ అండ్ మిడిల్ ఆర్డర్ లోను కంఫర్టబుల్ గా బ్యాటింగ్ చేయగలడు. దాంట్లో చాలా అగ్రెసివ్ ఇంటెన్షన్ తో ఆడుతుంటాడు. లాస్ట్ టైం సిఎస్కేకి దెబ్బేశాడు కానీ అదర్వైజ్ ముందు సీజన్స్ ఇతను బ్యాటింగ్ చూస్తే చాలా వరకు ఫియర్లెస్ ఇంటెన్షన్ తో ఆడేవాడు. ఐ మీన్ లాంగ్ ఇన్నింగ్స్ ఆడాలి అనే మెంటాలిటీ కన్నా తక్కువ టైం ఆడినా బిగ్ ఇంపాక్ట్ చూపించాలి అనే మైండ్ సెట్ ఉంటుంది. దానివల్ల బాల్ 1 నుండి అటాక్ చేస్తుంటాడు. ఇలాంటి సీనియర్ బ్యాటర్ కోసం చాలా టీమ్స్ ఇంట్రెస్టెడ్ గా ఉన్నాయి. ఎల్ఎస్జీకి నెంబర్ 3 పొజిషన్ వేకెంట్ గా ఉంది. దాంట్లో లక్నో కండిషన్స్ కి ఇతను బాగా సెట్ అవుతాడు. ఈవెన్ కేకేఆర్ కి బ్యాకప్ గా కావాలి. మాజీ ప్లేయర్ ని కొనుక్కోవడానికి వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఆల్సో రాజస్థాన్ కి బ్యాకప్ టాప్ ఆర్డర్ బ్యాటర్ కావాలి. ఇలాంటి టీమ్స్ అన్ని వెళ్తారు. నెంబర్ 4 ఆకాష్ దీప్. ఈ రైటర్ మీడియం ఫాస్ట్ బౌలర్ ని కొనుక్కోవడానికి కొన్ని టీమ్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. లాస్ట్ సీజన్ ఆకాష్ పర్ఫార్మెన్స్ కాస్త అటు ఇటు ఉండడంతో ఎల్ఎస్ వదిలేశారు. బేసిక్లీ ఇతనైతే క్వాలిటీ పవర్ ప్లే బౌలర్. మిడిల్ ఓవర్స్ అండ్ డెత్ ఓవర్స్ కంటే ఇనిషియల్ స్టేజ్ లోనే చాలా ఎఫెక్టివ్ గా ఉంటాడు. మోర్ ఓవర్ న్యూ బాల్ ని బోత్ వెస్ట్ లో చాలా బాగా స్వింగ్ చేయగలడు. దట్టు 140+ హై స్పీడ్ మెయింటైన్ చేస్తుంటాడు. అంత స్పీడ్ లో కూడా కంట్రోల్ తప్పకుండా యాక్యురస్ గా బౌలింగ్ చేయగలడు. దానివల్ల స్టార్టింగ్ ఓవర్స్ లో ఇతన్ని ఫేస్ చేయడం బ్యాటర్స్ కి కొంతవరకు డిఫికల్ట్ గా ఉంటుంది. మాకు పవర్ ప్లేలో మంచి ఇండియన్ బౌలర్ కావాలనుకున్న ప్రతి టీం ఆకాష్ కోసం వెళ్తారు. ఈవెన్ ఫామ్ చూసుకున్న రీసెంట్ టైమ్స్ లో టీమిండియా తరపున టెస్ట్ క్రికెట్ లో చిత్తగొట్టేశాడు. ఒకటే మ్యాచ్ లో 10 వికెట్స్ తీసుకొని హిస్టరీ క్రియేట్ చేశాడు. డే బై డే ఇండియన్ టీమ్ కి ఇంపార్టెంట్ బౌలర్ గా ఎమర్జ్ అవుతున్నాడు కాబట్టి చాలా టీమ్స్ ఇతన్ని బై చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. పర్టికులర్ గా న్యూ బౌలర్ తో సన్ రైజర్స్ కి చాలా అవసరం ఉంది. వాళ్ళు డెఫినెట్లీ వెళ్తారు. మేబీ డీసీ ఆల్సో వెళ్ళొచ్చు. నెంబర్ 3 రాహుల్ చహర్. ఈసారి ఆప్షన్ ఇతని పైన గట్టి కాంపిటీషన్ ఉంటుంది. బికాస్ రిలీజ్ అయిన వాళ్ళలో చహర్ వన్ ఆఫ్ ద మార్క్యూ ప్లేయర్. మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఇతనికి మంచి రెప్యుటేషన్ ఉంది. బేసిక్లీ చహర్ అయితే ఒక రైట్ ఆర్మ్ లెగ్ బ్రేకర్. బౌలింగ్ లో డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి. మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే చహర్ ఒక ఫీల్డ్లెస్ బౌలర్. నన్ను బ్యాటర్స్ అటాక్ చేస్తారు అనే మైండ్ సెట్ కంటే నేనే అటాక్ చేసి వాళ్ళని బ్యాక్ ఫుట్ లో పడతా అనే ఇంటెన్షన్ లో ఉంటాడు. అందుకే కొన్నిసార్లు ఎక్స్పెన్సివ్ గా ప్రూవ్ అయినా అదర్వైజ్ గేమ్ చేంజింగ్ స్పెల్స్ వేస్తుంటాడు. ఇప్పుడు చాలా టీమ్స్ కి సెకండ్ స్పిన్నర్ విషయంలో కన్సర్న్ ఉంది. లక్నోకి చూసుకుంటే అందరూ యంగ్ స్పిన్నర్స్ ఉన్నారు. వాళ్ళకి సీనియర్ స్పిన్నర్ కావాలి. రాజస్థాన్ దగ్గర అసలు క్వాలిటీ స్పిన్నరే లేడు. షూర్ షాట్ గా బై చేయడానికి వెళ్తారు. ఆల్సో సిఎస్కేకి ఇండియన్ స్పిన్నర్ కావాలి. వాళ్ళ ప్లానింగ్ లోనే ఉంటాడు. ఏదేమైనా మనోడి కోసం గట్టి పోటీ ఉంటుంది. నెంబర్ 2 రవి బిష్ణోయ్. ఈసారి ఆప్షన్ లో ఏదైనా బిగ్ ఫిష్ ఉంది అంటే అది అన్డౌట్లీ అతనే. అసలు రవి బిష్ణోయ్ ఆప్షన్ కి రిలీజ్ అవుతాడు అని ఎవరూ అనుకోలేదు. బట్ రిలీజ్ అయ్యాడు. కొనుక్కుందామంటే చాలా టీమ్స్ దగ్గర పర్స్ లేదు కానీ ఉండుంటే ప్రతి టీం టార్గెట్ చేసేవాళ్ళు. ఎందుకంటే ఇలాంటి బౌలర్స్ ఆప్షన్ కి రావడం చాలా రేర్. బేసిక్లీ బిష్ణోయ్ బౌలింగ్ లో చాలా స్పీడ్ ఉంటుంది. దాంట్లో గుగ్లీస్ కన్సిస్టెంట్లీ బౌల్ చేస్తూ ఉంటాడు. ఇతని కంట్రోల్ కానీ లైన్ అండ్ లెంత్ కానీ అన్ని ప్రాపర్ గా ఉంటాయి.
మరి రీసెంట్ సీజన్స్ లో పెద్దగా వికెట్స్ తీసుకోలేకపోయాడు కానీ బిష్నోయ్ మెయిన్ స్ట్రెంత్ వికెట్ టేకింగ్ ఎబిలిటీ. ఎల్ఎస్జీకి రాకముందు గ్యాప్ లేకుండా కన్సిస్టెంట్లీ వికెట్స్ తీసుకుంటూనే ఉండేవాడు. ఇప్పుడు ఈ వికెట్స్ కాకపోయినా లో ఎకానమీతో బౌలింగ్ చేసి గేమ్ పేస్ ని కంట్రోల్ చేయగలడు. ఇప్పుడు చాలా టీమ్స్ కి క్వాలిటీ స్పిన్నర్ తో అవసరం ఉంది. సిఎస్కేకి జడేజా అండ్ అశ్విన్ వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా కావాలి. సన్ రైజర్స్ కి స్పిన్ డిపార్ట్మెంట్ లో ప్రాబ్లం ఉంది, వాళ్ళు డెఫినెట్లీ టార్గెట్ చేస్తారు. ఈవెన్ రాజస్థాన్ కి కావాలి, కానీ ఎస్ఆర్హెచ్ అండ్ సిఎస్కే వీళ్ళిద్దరి మధ్య భారీ పోటీ ఉంటుంది. నాకు తెలిసి నువ్వా నేనా అనేలా బీట్ చేస్తారు. నెంబర్ 1 వెంకటేష్ అయ్యర్. ఈసారి ఆప్షన్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇండియన్ ప్లేయర్ ఎవరైనా ఉన్నారు అంటే షూర్లీ అది అతని. లాస్ట్ టైం 23 కోట్లు పెట్టి కేకేఆర్ కొనుక్కున్నప్పుడే మ్యాటర్ అర్థమైపోయింది, ఎక్కడో దెబ్బేసింది అని. అదే జరిగింది. లాస్ట్ సీజన్ లో అయ్యర్ డిజాస్టర్ అయిపోవడం, ఇప్పుడు రిలీజ్ అవ్వడం, ఇలా 23 CR ఇతనికి శాపంగా మారింది. ఎనివే అయిపోయిందేదో అయిపోయింది. ఇప్పుడు టీమ్స్ అన్ని ఆయన్ని కొనుక్కోవడానికి స్ట్రాటజీస్ రెడీ చేస్తున్నారు. ఆయన లాంటి క్వాలిటీ బ్యాటర్ మా టీంలో ఉంటే మా లైనప్ తిరుగుండదు అనుకుంటున్నారు. నిజమే, ఆయన ఉంటే ఖచ్చితంగా మీ బ్యాటింగ్ డిపార్ట్మెంట్ ఇంకా స్ట్రెంథన్ అవుతుంది. దాంట్లో మీరు ఇతన్ని ఎక్కడైనా ఆడిపించుకోవచ్చు. ఆయన ఓపెనింగ్ లో ఆడగలడు, మిడిల్ ఆర్డర్ లోనూ ఆడగలడు. ఇలా ఏ పొజిషన్ లో ఆడినా గానీ అగ్రెసివ్ గా ఆడడం మాత్రం అప్పుడు. ఇనిషియల్ స్టేజ్ నుండి అటాకింగ్ చేసే ఎబిలిటీ ఉంది. కేకేఆర్ ఇతన్ని ఎక్కువగా బౌలింగ్ లో యూజ్ చేసుకోలేదు కానీ, లేదంటే ఆయన చాలా మంచి పేసరే. ఛాన్సెస్ 2 overs ఈజీగా కవర్ చేస్తాడు. ఫర్ షూర్ కేకేఆర్ అయితే బైబ్యాక్ చేయాలి అని చూస్తారు. సిఎస్కే దగ్గర మంచి పర్స్ ఉంది కాబట్టి వాళ్ళు కొనుక్కుంటే బాగుండు అనుకుంటారు. ఎల్ఎస్జీ ఆల్సో గట్టి కాంపిటీషన్ ఇస్తారు అనిపిస్తుంది. వాళ్ళకి ఇంపార్టెంట్ పొజిషన్ నెంబర్ 3 కాబట్టి అక్కడ ఎక్కువ అమౌంట్ ఖర్చు పెట్టే అవకాశం ఉంది. తక్కువలో వస్తే ఆర్సీబీ కొనుక్కుందాం అని చూస్తారు. ఏదేమైనా ఈసారి అయ్యర్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఇండియన్ ప్లేయర్ గా నిలిచే అవకాశం ఉంది. మరి మీ ఒపీనియన్ లో ఏ ఇండియన్ ప్లేయర్ కి ఎక్కువ ప్రైజ్ వస్తుంది అనుకుంటున్నారు? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు అంటే ఐపీఎల్ ఆప్షన్ కి సంబంధించి ఇంకా అదిరిపోయే కంటెంట్ తీసుకొస్తాను. ఇంకా వైల్ లేట్ మావా ఈ సబ్స్క్రైబ్ అయితే కొట్టేసి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థాంక్స్ ఫర్ వాచింగ్.